ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ వైపు నుంచి సహాయక చర్యలు సహా తదుపరి పనుల విషయంలో జియో ఫిజికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ముందుకెళ్లాలని నిపుణుల సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఓవైపు సహాయక చర్యలు కొనసాగిస్తూనే మరోవైపు సాంకేతిక పరీక్షలు కూడా చేయాలని నిర్ణయించింది. 30 మీటర్ల ఎత్తు 20 మీటర్ల పొడవుతో భూభౌతిక పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాల ఆధారంగా ముందుకెళ్లాలని హైదరాబాద్ జలసౌధలో జరిగిన నిపుణుల సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఎన్జీఆర్ఐ నేతృత్వంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని అంచనా. పరీక్షలు నిర్వహిస్తూనే సహాయక చర్యలు కొనసాగించాలని నిర్ణయించారు. డేంజర్ జోన్లోని పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని పేరుకుపోయిన శిథిలాలు, మట్టి, రాళ్లను ఒకేసారి ఒకే వైపు నుంచి కాకుండా అన్ని వైపుల నుంచి దపదపాలుగా కొంతమేర తీస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుందని రాక్ మెకానిక్స్ నిపుణులు సూచించినట్లు సమాచారం. టీబీఎంతో పాటు సంప్రదాయ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్, డీబీఎం ద్వారా కూడా సొరంగం తవ్వకాన్ని పూర్తి చేయొచ్చని బ్లాస్టింగ్ నిపుణులు పేర్కొన్నట్లు తెలిసింది. ఇతర సాంకేతిక పరీక్షలను కూడా కేంద్ర సంస్థలకు అప్పగించాలని ఉపసంఘం ఓ అభిప్రాయానికి వచ్చింది. అభయారణ్యం దృష్ట్యా సొరంగం పైన షాఫ్ట్ పాయింట్ ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు లభించకపోవచ్చని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు.